దేవుని ప్రజలైన మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు. దేవుని ప్రజలారా, మరి ఈ దినాల్లో పెద్ద పెద్ద సందేశాలు వినడానికి మరి సమయం తక్కువగా ఉంటున్నందువల్ల చిన్న చిన్న సందేశాలను ప్రభునామంలో మీకు అందించాలనేటటువంటిది ఒక ఆలోచన. మరి ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లి మండలంలోని రేపల్లి పట్టణంలో ఉన్న మరణాత విశ్వాస సహవాసము నుండి మరి ఈ సందేశాలు మీకు అందించబడుతూ ఉన్నాయి. మరి నన్ను మీరు ఇప్పటికీ గుర్తించి ఉంటారు. నా పేరు గొట్టిపాటి యేసుదాసు. ఈరోజు మనము మరి ఆదికాండములోని 5 హీరోల గురించి క్లుప్తంగా నేర్చుకుందాం. మరి జలప్రళయానికి ముందుగా దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి నీతిమంతుడైనటువంటి మొదటి హీరో నోవహు. మరి దేవుని చిత్తమును పరిపూర్తిగా నెరవేర్చబడినటువంటి వాడు నోవహు. చూడండి, మరి ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం ప్రకారం దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తును పరిపూర్తిగా నెరవేర్చినటువంటి వాడు నోవహుగా మనకు కనబడుతున్నాడు. కనుక ఈ హీరోలో మనం నేర్చుకునే గొప్ప సందేశం ఏంటంటే దేవుని చిత్తమును నెరవేర్చుట. దేవుని చిత్తమును నెరవేర్చినందువల్ల జరిగింది ఏమిటి ఫలితము? అతడు నాశనమైనటువంటి యొక్క ఈ లోకములో నవీన ప్రపంచ నిర్మాణకుడుగా మన ముందు కనబడుతున్నాడు. దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఇష్టపడే ఎవరైనా ఈ దినాల్లో కూడా మరి దేవుని కొరకు ఒక నూతనమైన ఆత్మల రక్షణ, ఒక నూతన సంఘ స్థాపన, ఒక నూతనమైనటువంటి యొక్క మరి దేవుని కొరకు ఒక కార్యాన్ని చేయటానికి అతడు సిద్ధపరచబడిన వాడుగా ఉంటాడు అన్నమాట. కనుక మొదటి హీరో ఇక్కడ నోవహులో మనం చూచింది ఏంటంటే దేవుని చిత్తములో యావత్తూ నెరవేర్చిన వాడు. దెన్ సెకండ్ వన్, మనం 2వ చోటకు వెళ్ళి చూచినట్లయితే జలప్రళయం తర్వాత నోవహు 3 కుమారుల్లో పెద్దవాడైన షేము సంతతిలో మరి ఆ తెరహు యొక్క 3 కుమారుల్లో ఒకడైనటువంటి అబ్రహాము దేవుడి చేత ఎంపిక చేయబడిన 2వ హీరోగా మనకు కనబడతాడు. మీకు తెలుసు, అబ్రహాము 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఒక్కగానొక్క తన కుమారుణ్ణి దేవుని ఆజ్ఞ మేరకు అర్పణ చేయటం ద్వారా అతడు విశ్వవిఖ్యాత విశ్వాస వీరుడయ్యాడు. ప్రపంచములోని విశ్వాసులు ఎవరైనా ఉంటే వారు అబ్రహాము తర్వాతి వారే. కనుక దేవుని బిడ్డలారా, బహు జాగరూకులై వినండి. ఈ 2వ హీరో విశ్వాసమును గూర్చి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి హీరో దేవుని చిత్తమును నెరవేర్చిన వాడైతే 2వ హీరో విశ్వాస వీరుడుగా మన ముందు ఉంచబడతా ఉన్నాడు. ఇక్కడ మనం అద్భుతమైనటువంటి సందేశాన్ని నేర్చుకోవచ్చు. అతను ఏం చేశాడు అనంటే విశ్వాసులకు తండ్రిగా మన ముందున్నాడు అన్నమాట. అబ్రాము అంటే అనేక జన్మలకు తండ్రి, అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2వ హీరో మనకు విశ్వాసమును గురించి నేర్పుతూ ఉన్నాడు. విశ్వాసి అనేవాడు అబ్రహాము వలె ఉండాలి అనేది మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దాని థర్డ్ వన్ మనం చూసినట్లయితే 3వ హీరో ఇస్సాకు. ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనం ప్రకారము ఇస్సాకు తన భార్య గర్భం తెరవబడాలని ప్రార్థన చేసి జవాబు పొందినటువంటి వాడు, ప్రార్థనా వీరుడు. ఇస్సాకులో మనము ప్రార్థన మరియు దాని ఫలమును చూస్తున్నాం. గ్రహించండి, ప్రార్థన చేసి విడిచిపెడుతున్నాం మనం ఈ దినాల్లో. మేము కూడా ప్రార్థన చేశాము అంటున్నాం, కానీ దాని ఫలాల గురించి చెప్పలేకపోతున్నాం. ప్రార్థించాము, ఈ ఫలితం మాకు దేవుడిచ్చాడు,
కాబట్టి ఈ ప్రార్థన ద్వారా మా బిడ్డలు చదువుల్లో నిష్ణాతులయ్యారు, ఉద్యోగులయ్యారు, వివాహాలు జరిగాయి. ఈ ప్రార్థన ఫలముగా మా ఇంట గర్భఫలాలు బయటకు వచ్చాయి. ఈ ప్రార్థన ఫలముగా మేము చెప్పుకోవటానికి దారి లేని బలహీనతల్లోంచి విమోచింపబడ్డాము అని చెప్పుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే ప్రార్థన ఫలితాన్ని మనం చూడాలి. మీరు 25వ అధ్యాయము ఆదికాండం 21వ వచనం ప్రకారం చూస్తే ఇస్సాకు తన భార్య నిమిత్తమై ప్రార్థన చేసి ఫలితము పొందెను అని ఉంటుంది. కనుక ఈ 3వ హీరో అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని పొందాడు. ప్రార్థన ఫలములు పొందే వారిలో మొదటి హీరోగా మనకు కనబడుతున్నాడు ఇస్సాకు. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి, ప్రార్థనకు ఉపక్రమించండి, ప్రార్థన ఫలములు పొందండి, పొందిన ఫలములకు సాక్షులుగా నిలవండి. సరేనా? ఇక మనం 4వ హీరోను చూస్తాం. అతడు యాకోబుగా మనం గుర్తించగలుగుతాం. యాకోబు దేవుని చిత్తమును నెరవేర్చనందువల్ల అతడు కొంచెం గురి తొలగి వేరే చోటుకు వెళ్ళి అతడు తన యొక్క బిడ్డల విషయంలో నష్టపోయి చాలా కష్టాల పాలయ్యాడు. మనం ఆదికాండం 34వ అధ్యాయము 30వ వచనం ప్రకారం చూస్తే నేనును నా ఇంటి వారును నాశనమైపోతాము అని చెప్తున్నాడు. ఇక్కడ చాలా బలమైన మాటను మనం గుర్తు చేసుకోవాలి. ఏంటో చెప్పనా? అది అతడు పట్టెడు మెతుకులు పొట్టకు లేనప్పుడు, సద్దన్నం కూడా లేని కాలంలో అతడు ఎప్పుడూ కూడా నాశనం అనే పదం వాడలేదు. దేవుని ఆజ్ఞ ప్రకారం కోటీశ్వరుడై భార్య బిడ్డలు కలిగిన తర్వాత అతడు ఎందుకు నాశనం అవుతామనే పదాన్ని వాడాడు అని అంటే దేవుడి చిత్తము నుండి తొలగిపోయాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, నీవు దేవునితో చేసిన వాగ్దానమును నెరవేర్చు, తిరిగి నువ్వు దేవుడి చిత్తమును నెరవేర్చటానికి లోబడు, అప్పుడు తిరిగి నువ్వు ఆశీర్వాదం పొందుతావని చెప్తాడు. 35వ అధ్యాయం ఆదికాండం మొదటిలో అతడు నిజంగానే చెప్తాడు. తనను ఎప్పుడైతే శుద్ధి చేసుకుని తన స్థితిగతిని మార్చుకుని తన వస్త్రాలు మార్చుకుని తన యొద్ద ఉన్న వాక్య విరుద్ధమైన వాటిని పారవేసిన తర్వాత మనం 35వ అధ్యాయము 5వ వచనం మీరు చూస్తే అక్కడ దేవుని యొక్క భయము యాకోబు కుటుంబం చుట్టూ ఉన్నందువల్ల శత్రువులు అతన్ని తరమలేదు అని వ్రాయబడింది. దేవుని ప్రజలారా, చాలా బలమైనటువంటి మాట ఇది. ఈ 4వ హీరో యాకోబు పొరపాటు చేశాడు అనేది కాదు, ఇక్కడ ఎలా పశ్చాత్తాపడ్డాడో, తిరిగి తన కుటుంబము చుట్టూ దేవుని యొక్క భయం అనే వలయాన్ని, ఆ సెక్యూరిటీని ఎలా అతను ఏర్పాటు చేసుకున్నాడో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఇవాళ ఒక మనిషి ఎంత పాపం చేశాడు అనేది కాదు దేవుని దగ్గర, అతను ఎంతగా ఒప్పుకుని విడిచిపెట్టి దీవించబడ్డాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక మనిషి ఎంత పాపం చేశాడనేది కాదు, పాపం చేసిన దాని గురించి కాదు దేవుడు చెప్తుంది. ఆ ఉన్న పాపాన్ని ఒప్పుకోకపోవటాన్ని బట్టి అది ఘోర పాపంగా దేవుడు ఎంచుతున్నాడు. అర్థమైంది కదా మీకు? కాబట్టి 4వ హీరోలు దోషములను ఒప్పుకొని దేవుడితో సమాధాన పడుట అతి ప్రాముఖ్యమైన విషయంగా గ్రహిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక 5వ హీరోని గురించి మనం మాట్లాడినట్లయితే 5వ హీరో మనందరికీ తెలిసిన వాడు. అతడు ఇజ్రాయేల్ 12 గోత్రికుల్లో 11వ వాడైన యోసేపు. యోసేపు అన్ని స్థలాల్లో కూడా దేవుని కలిగి ఉన్నాడు. తల్లిదండ్రుల చేత మరి అన్నల చేత బహుగా తృణీకరింపబడినవాడు, అమ్మబడినవాడు, అక్కడి నుంచి వేరే చోటకి అమ్మబడినవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రయ విక్రయాలు చేయబడి పరాయి దేశంలో బహుహీన దశలో ఉన్నాడు. కానీ అతడు దేవుని కలిగి ఉన్నాడు. చూడండి, 42వ అధ్యాయం ఆదికాండము 18వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేసి చూస్తే, నేను దేవునికి భయపడువాడను అంటాడు తన అన్నలతో. అప్పటికే మరి తన తండ్రి ఇంటి నుంచి వచ్చినటువంటి
తన 11 మంది అన్నలను 10 మంది అన్నలను మరి అక్కడ అడుగుతాడు, మీ అందరూ ఎక్కడి నుంచి వచ్చారు, మరి వేగు చుట్టానికి దేశానికి వచ్చినటువంటి వారా అని అడిగితే, కాదండి మేము ఒక తండ్రి బిడ్డలము అని అంట. మరి మీరు 10 మంది కనపడుతున్నారు, మిగతా 2 ఎక్కడ అంటే ఒకడు మా నాన్నగారి ఇంటి దగ్గర ఉన్నారు. మరి 12వ వాడు ఎవడు అంటే వాడు లేడు అని చెప్తారు, వాడు అంటే చచ్చిపోయాడు అని చెప్తారు. కానీ ఆ లేడు అనేవాడు ఎదురుగా ఉన్నాడు అన్నమాట. వాళ్ళ గురించి చెప్పడానికి, వాళ్ళ కళ్ళు తెరిపించడానికి చెప్పిన అత్యద్భుతమైనటువంటి మాట ఏంటంటే 42వ అధ్యాయంలోని 18వ వచనం, నేను దేవునికి భయపడువాడను. నీకు అర్థం అవుతుందా? నేను దేవునికి భయపడ్డాను రా. ఆనాటి నుంచి జ్ఞాపకం చేసుకోండి, గుంటలో నుండి సింహాసనం ఎక్కేంత వరకు కూడా దేవుని భయముతో ఉన్నాను నేను అనే మాటను యోసేపు చెప్పడం గమనార్హం. దేవునికి భయపడేవాడిని లోకం ఎవ్వడు ఏమి చేయలేరు. దేవుని భయము ఒక మనిషిని హెచ్చిస్తుందనడానికి యోసేపు సంకేతం, యోసేపే నిదర్శనం. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ 5వ హీరోలు దేవునికి భయపడుట అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం అలాగే సామెతల గ్రంథంలో నుంచి కూడా చూస్తాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుని భయము కలిగి ఉండుట జ్ఞానములకు మూలము, తెలివికి మూలము అని రాస్తాడు. కనుక దేవుని ప్రజలారా, ఈ ఆదికాండములోని ఈ 5 హీరోల గురించి క్లుప్త సందేశం మనం ఈ పూట నేర్చుకున్నాము. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నోవహు వలె దేవుడి చిత్తమును నెరవేర్చుటకును, అబ్రహాము వలె విశ్వాస వీరులుగా ఉండుటకును, ఇస్సాకు వలె ప్రార్థనకు జవాబు పొందువారుగా ఉండుటకును, యాకోబు వలె తగిన లోపములను సరిచేసుకుని దేవునితో సమాధాన పడుటకును, యోసేపు వలె దేవునికి భయపడి ఉన్నతమైన ఉచ్చస్థితికి హెచ్చింపబడుటకును మనం సిద్ధంగా ఉందాము. దేవుడు ఆనాడు ఈనాడు మన కొరకు సంపూర్ణ సమాధానం ఇచ్చి హెచ్చించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు మీ అందరి హృదయాల్లో దేవుడు ఫలింపచేయును గాక. మీ అందరికీ వందనాలు.